పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వసంత్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది? అలాగే జగన్ హాల్ట్ దగ్గర కూడా భద్రతని భారీగా పెంచారని అర్థమవుతోంది. వాటికి సంబంధించిన వివరాలు నిన్న ఇటు సింగనగర్కి సంబంధించినటువంటి దాబాకుట్లు సెంటర్ సమీపం గంగానమ్మ గుడి వద్ద జరిగినటువంటి ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఎవరు దాడికి పాల్పడ్డారు, ఏ కారణంతో ఈ దాడికి పాల్పడ్డారనే కొన్ని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడి ఘటన జరిగినటువంటి నేపథ్యంలో నిన్న చికిత్స అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కేసరపల్లి నైట్ సైట్ క్యాంప్ ఏదైతే అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన ఈరోజు జరగాల్సినటువంటి యాత్రను కూడా వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి అన్ని వివరాలను తెలుసుకోవడం కోసం ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి క్యాంప్ సైట్ వద్దకు వచ్చారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ఆయనతో పాటుగా మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా నిన్న జరిగినటువంటి ఘటన సెక్యూరిటీ ల్యాబ్సెస్కి సంబంధించిన లోపాలు ఉన్నాయని కొన్ని కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న దాడి జరిగేటటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ నలుగురు సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికారులు ఆయన చుట్టూ ఉన్నారు. ఆ తర్వాత అదే వెహికల్ పైన ఒక పక్క దేవినేని అవినాష్ ఉన్నారు, కేసినేని నాని, పోతిన మహేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, అలాగే ఎండి రుహుల్లాతో పాటు కొంతమంది ఆ పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఆ సమయంలోనే సరిగ్గా ఈ దాడి జరిగింది. అయితే సీఎం చుట్టూ ఉన్నటువంటి నలుగురు సెక్యూరిటీ కూడా అలాగే ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే వచ్చారు. ప్రస్తుతం క్యాంప్ సైట్ వద్దే ఆయన ఉన్నారు. లోపల ఈరోజు ఉదయం 8 గంటలకి ఆయన లోపలికి వచ్చినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే ఘటనకు సంబంధించి పురాపురాలు మొత్తం అడిగి తెలుసుకున్నట్టుగా అయితే మనకి సమాచారం అవుతోంది. ఇంకా పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు పార్టీ కీలక నేతలు మొత్తం కూడా ఇక్కడికి చేరుతున్నారు. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామరెడ్డితో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే ఆ పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాబోతున్నారు. ఆయన తిరుపతి నుంచి నేరుగా బయలుదేరి ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలంటూ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా, నగర పోలీసులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే మనం ఆ విజువల్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిలిన వెంటనే వెల్లంపల్లి కంటికి తగిలింది. వెల్లంపల్లి కూడా తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అసలు ఈ దాడికి పాల్పడింది ఎవరు అనే కోళ్ళు కూడా విచారణ చేస్తున్నారు. రెగ్యులర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రగా వెళ్తున్నటువంటి సందర్భంలో రోడ్ షోలు పర్టికులర్గా కొన్ని పాయింట్లో చేస్తూ ఉంటారు. అయితే విజయవాడలో మాత్రం భారీగా జనసందోహం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా తీసుకున్నటువంటి అనుమతి మేరకే రోడ్ షోలో పాల్గొంటూ అటువైపుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దాడి జరిగినట్టుగా కూడా గుర్తించారు. అయితే దేంతో దాడి చేశారనే దానిపైన ఇప్పటివరకు కూడా స్పష్టత రానటువంటి పరిస్థితి. మరోవైపు ఇంటెలిజెన్స్కి సంబంధించిన అధికారులు కూడా ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారనే కొన్ని కూడా అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని డ్రోన్ ఫుటేజీలు అలాగే సీసీ ఫుటేజీలు కూడా పరిశీలిస్తున్నారు. అయితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే కొంతమంది అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు, అక్కడికి వచ్చిన మహిళలు మొబైల్తో వీడియోలు తీశారో ఆ ఫుటేజ్ను కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత వాటిపైన కూడా విచారణ చేసేందుకు కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. సరిగ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి క్రమంలో వెహికల్ స్లోగా మూవ్ అవుతున్నటువంటి ఆ టైంలోనే దాడి చేశారు. అంటే ఒక పర్టికులర్ టైము, పర్టికులర్ పాయింట్, పర్టికులర్ ప్లేస్ను చూస్ చేసుకొని దాడి చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతం దీనిపైన సుదీర్ఘంగా విచారణ జరిపేందుకైతే సన్నద్ధం అవుతున్నారు. మరొక సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా ఉందా అనే కొన్ని కూడా విచారణ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా రంగంలో దిగారు. వేరువేరుగా బృందాలుగా విడిపోయి అనేక కోణాలు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం క్యాంప్ సైట్ వద్దకు ఇంటెలిజెన్స్ డీజీ అయితే చేరుకున్నారు. రైట్ వసంత్.